సంతానలేమి సమస్యకు చక్కటి పరిష్కారం చూపిస్తున్న రియా ఫర్టిలిటీ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ సిఎన్ హాస్పిటల్ కర్నూలు. ఇక్కడ ఈ వినాయక విగ్రహము మరి ఇక్కడ పెట్టడం జరుగుతుంది. ఇక్కడ మరి చాలా అందరూ కలిసిమెలిసిగా అంటే కుల మత భేదాలకు అతీతంగా ఇక్కడ అందరూ పార్టిసిపేట్ అయ్యి విజయవంతంగా చాలా ఎంతో వైభవపేతంగా మా నరసింహారెడ్డి నగర్ నందు ఈ వినాయక చవితి ఎంతో వైభవంగా జరుగుతున్నది. కర్నూలు నగర ప్రజలకు మరి నగర ప్రజలైతేనేముంది, రాజకీయ నాయకులకు గాని, ఇతర మరి ప్రభుత్వ అధికారులకు గాని, రైతాంగానికి అందరికీ ఈ రోజు వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఇలాంటి ఈ అన్నిటికీ ఆది గురువైన ఆదిదేవుడైన మన వినాయకుడు పూజ జరగడము చాలా సంతోషం. ఎందుకంటే అన్ని విజయాలకు ముందు ఆయనను పూజిస్తేనే అన్ని విజయాలు జరిగేది. కాబట్టి ఈయనకు మనము ప్రతి సంవత్సరం ఎంతో వైభవంగా జరుపుతున్నాము. ఆ ఆదిదేవుడైన వినాయకుడు ప్రజలకు మంచి కర్నూలు ప్రజలకు మంచి ఆయురారోగ్యాలు, సకల సంపదలు, అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించి మన కర్నూలు మరి ముందుకు నడిపి ఎంతో ముందు వైభవంగా ఉండాలని, మరి మనం ఎంతో వెనకబడకుండా ఇక్కడంతా చాలా ముందుకు పోవాలని, మన కర్నూలు నగరము అభివృద్ధి జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆదిదేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. కర్నూలులో నరసింహారెడ్డి గారి వార్డు నందు ఈరోజు మనము ఈ విగ్రహంకి పూజలు చేయడానికి వచ్చాము. విగ్రహం దాత గత 40 ఏళ్ళగా ఇక్కడ విగ్రహాలు ప్రతిష్ట జరుగుతుంది. అంటే బాగా పెద్ద ఎత్తున భారీ ఎత్తున చేస్తున్నాము. నరసింహారెడ్డి గారు వార్డు నందు 46 వార్డు నందు ఇక్కడ అంటే గేరందరూ సుఖ సంతోషాలతో ఎప్పుడు ఆనందంతో ఇక్కడ విగ్రహాలు అంటే అందరు కలిసి ఇక్కడ చేస్తారు. సో ఇంతకు ముందు మనం చూసుకుంటే 1800 పైగా విగ్రహాలు కర్నూలులో ఉంటాయి. కర్నూలు ఒకటే కాదు, దేశంలో హైదరాబాద్ తర్వాత ముంబై తర్వాత ఇంత భారీ ఎత్తున కర్నూలులోనే చేస్తారని తెలియజేసుకుంటున్నాను. పోయినసారి అంటే మనం వర్షాలు లేకుండా కొద్దిగా ఇబ్బందులు పడినాము, కానీ ఈసారి మాత్రము అత్యధికంగా వర్షాలు అంటే విజృంభిస్తున్నాయి. ఈసారి మా అంటే తుంగభద్ర చూసుకుంటే, కేసీ కెనాల్ చూసుకుంటే ఈసారి ఫుల్ ఫ్లెడ్జ్ గా వాటర్ ఉంది. సో ఈసారి చాలా భారీగా పెద్ద ఎత్తున నీట్ గా సాఫీగా జరుగుతుంది. నేను కూడా అంటే ఇక్కడ వినాయక మండలిలో మెంబర్ కాబట్టి ఈసారి అన్ని నీట్ గా అరేంజ్ చేసుకొని 100% కరెక్ట్ గా ముందు పోయి విగ్రహాలు అన్ని కరెక్ట్ గా పద్ధతిగా జరుగుతాయని తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈసారి మన నరసింహారెడ్డి నగర్ నందు 46 వార్డు నందు ఈ విగ్రహదాత ఇతను ఇక్కడ సో ఇక్కడనే అంటే ఈ వార్డులోనే ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఇక ఈ వార్డులో అందరు జరుపుకుంటారు. ఇక్కడ అంటే ఒక్క వార్డులో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇంతకు ముందు కాలంలో ఒకటే విగ్రహం అనేది ఉంటుండే. ఇక్కడ ఆనందంతో పిల్లలు కూడా మేము సైతం ముందుకు వచ్చి అని వాళ్ళు కూడా అంటే చిన్న చిన్న విగ్రహాలతో మన కర్నూలులో 1800 పైన పెద్ద విగ్రహాలు, ఇంకా చిన్న విగ్రహాలు అయితే మనం కౌంట్లెస్ గా అనుకోవచ్చు. సో భారీ ఎత్తున ఇక్కడ విగ్రహాలు కర్నూలులో నిమజ్జనమయ్యే పరిస్థితి. ఇది మనకి ఇక్కడ 13 రోజులు ఉంటుంది. సో పండుగ వాతావరణంలో అన్ని కార్యక్రమాలతో మనం దూసుకోబోతామని నేను తెలియజేసుకుంటూ మీ నగరు రాఘవేంద్ర, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, బీజేపీ ఆంధ్రప్రదేశ్. అందరికి నమస్కారం. ఈ నరసింహారెడ్డి నగర్ వినాయకుడు వచ్చేసి ఒక 40 ఏళ్ళ నుంచి ఇక్కడ ప్రతిష్ట చేసి పూజలు అందుకుంటున్నాడు. మా ఫాదర్స్ వాళ్ళ కాడ నుంచి మేము ఇంకా మా పిల్లలు మేము మా తర్వాత అట్లా కంటిన్యూ చేసుకుంటూనే పోతున్నాం, కానీ ఎక్కడ బ్రేక్ అనేది రాలేదు. ప్రతిరోజు 9 రోజులు పూజలు బాగా జరుగుతుంటాయి ఇక్కడ ఈ మొత్తం చుట్టుపక్కల మొత్తం మా ఏరియా అంటే వినాయకుడు అంటే పూజలు బాగా జరుగుతుంటాయి. ప్రోగ్రామ్స్ రోజు పొద్దున్న పూజలు జరుగుతాయి, సాయంత్రం పూజలు జరుగుతాయి, అన్నదానాలు బాగా జరుగుతాయి. మాకందరికి సహకారం వచ్చేసి శమంతకమణి గారు, అంతకుముందు వాళ్ళ హస్బెండ్ సుబ్రహ్మణ్యం గారు, వాళ్ళు ఎంతో మాకి హెల్ప్ చేశారు. వాళ్ళు ఇంట్లో ఉండే మాకు నడిపించినారు. ఇప్పుడు వాళ్ళ తర్వాత వాసన్న, రగన్న వాళ్ళు కూడా మాకు సహకారం అందిస్తున్నారు. మా పేరు విజయ్ కుమార్ అండి. మేము విగ్రహదాత వచ్చేసి భరత్, మా ఏరియా అబ్బాయి మొత్తం విగ్రహం వచ్చేసి 1,70,000 ట్రాన్స్పోర్ట్ తో కలిపి మొత్తం 2.5 లక్షలు పడింది. మొత్తం అతనే భరించాడు. అతను
అతనిది మొత్తం స్పాన్సర్షిప్ ఈసారి. అందరికీ నమస్కారం. 46వ వార్డు నరసింహారెడ్డి నగర్ కర్నూలు పూజకు వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున అందరికీ పాదాభివందనాలు. మేము ఈ సంకల్పం గత 40 ఏళ్ల నుంచి అనుకొని 40 ఏళ్ళ నుంచి మా పెద్దలు ఎవరైతే మాకు అడుగులు వేశారో ఈ వినాయక పూజ ఇలా నియమాలు నియమ నిబంధనలు పాటించి మమ్మల్ని ఒక క్రమబద్ధీకరణమైన అలవాట్లలో మనము నిమగ్నమై మనం ఉంటే మన వెనకాల కూడా తరం ఉంటుందని చెప్పి గొప్పగా మాకు నిర్దేశించి మాకు ఒక బాట వేసిన తొలత విగ్రహం దాత అయిన సుబ్రహ్మణ్యం సార్ గారికి, అలాగే ఇప్పుడు 40 ఏళ్ళైనా వీళ్ళ పరంపర ఇలాగే కొనసాగుతుంది. ప్రతి విషయంలోనూ అండదండలుగా ఉండి వెన్నుదండలుగా ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే విగ్రహం ఇప్పించామని కాదు కానీ విగ్రహం వెనకాల ఉన్న కష్టం కూడా చాలా గొప్పది. ప్రతి ఒక్కరిని గుర్తించాల్సిన ఇది ఉంది మనకు. సో ప్రతి ఒక్కరు ఎవరైతే మనకు విగ్రహం తేవడం దగ్గర నుంచి మొదలుకొని పిల్లలు ఎవరైతే సహకరించారో వారందరికీ పేరు పేరున పాదాభివందనాలు. మర్చిపోం. ఇలాగే ప్రతి సంవత్సరం మనమే కాకుండా ప్రతి ఒక్కరు ఇనిషియేట్ చేసుకొని ఈ పండుగని ఇంకా ముందుకు కొనసాగించాలి. ఇలాగే ప్రతి ఒక్కళ్ళు మనకు చేయూత ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆనందంగా ఉంది. ప్రతిసారి కాకుండా ఈసారి చాలా మంది దాతలు ముందుకు వచ్చారు. ప్రతిసారి అన్నదానం కానీ దేనికైనా సరే స్పాన్సరర్స్ అయితే రావడం జరుగుతుంది. ప్రతిసారి దినదిన అభివృద్ధిగా చెందుతున్నట్టు స్పాన్సర్స్ కూడా ముందుకు రావడము, మా వినాయకుడిని ఆశీర్వదించడము చాలా చాలా ఆనందంగా ఉంది మాకు. ఇలాగే జరగాల, ఇలాగే దేవుడు మాకు ఆరోగ్యము అంతా సహకరించాలని చెప్పి మేము ఇలాగే పార్టిసిపేట్ చేసి ఇలాగే దేవుడిని ముందుకు తీసుకుపోవాలని మేము కోరుకుంటున్నాము. రాహుల్ అన్న.